విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. సాధారణంగా భారతీయ కుటుంబాలు బంగారానికి అధిక విలువ ఇస్తాయి. ఇక ఆ ఇంట్లో ఆడబిడ్డలుంటే మరీను. తల్లి ధరించిన బంగారం తదనంతరం కుమార్తెలకు ఇవ్వడం ఓ ఆనవాయితీగా వస్తోంది. ఇదంతా సజావుగా సాగితే సరి. కుటుంబాల్లో ఆర్థిక వివాదాలు ఉంటే మాత్రం నానా రభస జరుగుతోంది. అయితే మన దేశంలో కాదు, ఒకప్పుడు రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని ఏలిన బ్రిటన్ రాజవంశంలోనూ ఇదే పరిస్థితి ఉంది. అంటే అమ్మ బంగారం ఎక్కడైనా వివాదాస్పదమే అన్నమాట. బ్రిటన్ రాజకుటుంబం అంటే అంతులేని సంపదే కాదు, అనేక వివాదాలు కూడా. అందుకే ఆ అంతఃపుర విషయాలు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. ఇప్పుడు బయటకు వచ్చిన దాని ప్రకారం తన తల్లి ప్రిన్సెస్ డయానా, ఇద్దరు కుమారులు విలియం, హ్యారీలు తమ తల్లి బంగారం విషయంలో గొడవ పడుతున్నారట. కాగా అమ్మ డయానా ఉంగరాన్ని గతంలో విలియం కేట్ మిడిల్టన్కు ఇచ్చి ప్రపోజ్ చేశారు. ఇక హ్యారీ నటి మేఘనా మర్కల్ను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు డయానా ఆభరణాలను మర్కల్ ధరించకుండా విలియం అడ్డుకుంటున్నాడు అంటూ ఓ రచయిత చెప్పుకొచ్చాడు. అంతేకాదు, హ్యారీ నటి మేఘన్ను ప్రేమించడం కూడా రాజు కుటుంబానికి ఇష్టం లేదంట. అక్కడే అన్నదమ్ముల మధ్య విభేదాలు మొదలైనట్లు చెప్పారు. మర్కెల్కు రాజకుటుంబం పద్ధతులు, జీవన విధానం, సాంప్రదాయాలు తెలిసేలా చేసి ఆ తరువాత మీ ఇద్దరికీ పెళ్లి చేస్తామని హ్యారీకి విలియం ప్రతిపాదించాడు. కానీ హ్యారీ దీన్ని కాదని మెర్కెల్ను పెళ్లాడాడు. ఈ పరిణామంతో అన్నదమ్ముల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. అంతేకాక మెర్కెల్ను రాజకుటుంబం సభ్యురాలిగా విలియం అంగీకరించలేదంట. తన తల్లి వేల్స్ యువరాణి దివంగత డయానా ధరించిన ఆభరణాలను తన భార్య కేట్ మిడిల్టన్కు మాత్రమే ఇవ్వాలని విలియం బలంగా భావించాడంట. కాగా అన్నదమ్ముల్లో చిన్నవాడైన హ్యారీది కాస్త భిన్న స్వభావం. రాజకుటుంబ సభ్యుడిగా ఎదుర్కొన్న అనుభవాలతో అతడు స్పేర్ పేరిట గత ఏడాది స్వీయ చరిత్ర రాశాడు. అందులో కుటుంబ సభ్యులు తననెప్పుడూ స్పేర్గానే చూశారు అంటూ సంచలన విషయాలు బయటపెట్టాడు. అన్న విలియంతో గొడవలను ప్రస్తావించాడు. మేఘన్తో పెళ్లి విషయంలో కుటుంబంతో అభిప్రాయ భేదాలు వచ్చాయని, ఆమెను వారు తీవ్రంగా వేధించారని చెప్పుకొచ్చాడు.